గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. సింపుల్ ఇంట్రెస్ట్లో 25 క్వశ్చన్స్ మనం డీల్ చేసాం. అయితే 25 క్వశ్చన్స్లో 22, 25th క్వశ్చన్ చాలామంది అడిగారు. దాన్ని వేరేగా వీడియో చేసి మీకు పంపిస్తున్నాను. ఇప్పుడు మనకి ఏంటంటే రిమైనింగ్ అన్ని మోడల్స్ కవర్ చేశాను. రిమైనింగ్ మోడల్స్ కూడా కొన్ని కవర్ చేస్తాను. రేపు ఇన్స్టాల్మెంట్స్ ఉంటాయి, దాంతో సింపుల్ ఇంట్రెస్ట్ అనేది అయిపోతుంది. సో మీకు పంపించాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. అంటే 26th క్వశ్చన్ చూడండి. 26th question. A sum of 5,000 rupees is lent out into two parts in such a way that first part at 5% per annum and second part at 4% per annum and second part at 5% per annum. The total interest received after 2 years is 440. Find the sum lent at 4% and 5%. సో 5,000 రూపీస్ అనేది మనం తీసుకున్నారు. ఈ 5,000 రూపీస్ అనేది ఈక్వల్ పార్ట్స్గా తీసుకోలేదు. ఈ 5,000 రూపీస్ అనేది సో జనరల్గా తీసుకునేటప్పుడు ఒక పార్ట్ ఎంతకి 4%కి, ఇంకో పార్ట్ ఎంతకమ్మా 5%. సో టోటల్ సమ్ అంతా 5,000. ఒకటి 4%, ఒకటి 5%. డిఫరెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఇందులో 2 వెరైటీస్ ఉన్నాయా లేదా? ఒక వెరైటీ 4%, ఒక పార్ట్ 4%, ఇంకో పార్ట్ 5%. సో అలాంటప్పుడు దీన్ని ఎలిగేషన్ మెథడ్లో చేసుకుంటే మనకి బెస్ట్ కదా. సో అందుకని ఎలిగేషన్లో మనకి బెస్ట్ అనమాట. సో ఎలిగేషన్లో చేయాలంటే 2 పార్ట్స్ మనకి తెలియాలి, ప్లస్ ఓవరాల్ తెలియాలి. ఈ మొత్తానికి 2 ఇయర్స్ మీద మనకి ఎంత డబ్బులు వచ్చారు ఇంట్రెస్ట్? 440. 2 ఇయర్స్కి 440 అయితే ఒక ఇయర్కి ఎంత అమ్మా? 220. మీకు తెలుసు ఎలిగేషన్ ప్రాసెస్లో ఏం చేస్తాం? ఫస్ట్ పార్ట్ ఎంత? 4% ఏనమ్మా. ఫస్ట్ పార్ట్ 4%. 4% ఎంత అమౌంట్కి? 5,000. ప్రిన్సిపల్ ఎంతమ్మా? 5,000. 4,000కి 4%. 5,000కి 4% అంటే ఎంత అవుతుంది? 4 ఎంత? 200. దెన్ 4% రేట్ ఎంత? ఇంట్రెస్ట్ ఎంత? 200. ఇప్పుడు నేను 5% తీసుకున్నాను. 5 ఎంత? 250. ఎలిగేషన్ అంటే 2 వెరైటీస్ మనం వేసుకోవాలా లేదా? వీటి కంబైన్డ్ వెయ్యాలి. ఇది 1 ఇయర్ కదా. కంబైన్డ్ ఎంత అమ్మా? 220. ఇదే కదా ఎలిగేషన్. ఇప్పుడు ఈ రెండింటి మధ్య వేరియేషన్ ఎంత? 20. ఈ రెండింటి మధ్య వేరియేషన్ ఎంత? 30. దెన్ అంటే ఇదంతా రేషియో 3:2. అంటే 4% 3 పార్ట్స్ అయితే 5% ఎంత? 2 పార్ట్. దెన్ సో 3 పార్ట్స్ ఎంత? 5,000కి 3 పార్ట్స్ ఎంత? 3,000. 2 పార్ట్స్ ఎంత? 2,000. ఎప్పుడైనా 2 వెరైటీస్ ఇచ్చేటప్పుడు ఎలిగేషన్ అనేది చాలా బెస్ట్ మెథడ్, వెంటనే అయిపోతుంది. సో ఒక 5,000లో ఒక పార్ట్ 4%, ఇంకో పార్ట్ 5%కి ఇచ్చాడు. ఓవరాల్గా 2 ఇయర్స్కి ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? 440. అప్పుడు ఒక ఇయర్కి ఎంత వస్తుంది? 220. 4% అయితే 5,000కి ఎంతమ్మా? 200. 5% అంటే 5,000కి ఎంతమ్మా? 250. ఈ రెండు ఓవరాల్గా ఎంత? 220. సో వేరియేషన్ చేస్తే 3:2. అంటే ఒకటి 3,000 వస్తే ఒకటి ఎంత వస్తుంది? 2,000. 4%కి ఇచ్చింది ఎంత? 3,000. 5%కి ఇచ్చింది ఎంత? 2,000. సో ఇది మనకి 26th సమ్. మీకు ఓవరాల్గా నేను 35 సమ్స్ చెప్పినట్టు అనమాట. ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్. ఇన్స్టాల్మెంట్స్ వేరేగా ఉంటాయి, అవి మళ్ళీ వేరేగా ఇస్తాను. ఇన్స్టాల్మెంట్స్ రేపు అయిపోద్ది. ఎల్లుండి మీకు సింపుల్ ఇంట్రెస్ట్ మీద ఒక వర్క్ షీట్ పంపిస్తాను. ఒక 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 క్వశ్చన్స్ చేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఒకసారి నోట్ చేసుకోండి. ఏదైనా డౌట్ ఉంటే అడగండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్. A sum of 13,000
is lent out in 3 parts in such a way that first part at 5% for 6 years, second part for 4% for 5 years, and third part and the third part 10% for 4 years. The simple interest received from each part is equal. Then find the each part that is lent. So 13,000 rupees ni మనకి ఎన్ని పార్ట్స్కి డివైడ్ చేశారు? ఇక్కడ 3 పార్ట్స్కి డివైడ్ చేశారు. ఇంతకుముందు 5,000 అనేది 2 పార్ట్స్కి డివైడ్ చేశారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, టైం ఇచ్చాడు. అయితే ఈ ప్రతి పార్ట్ ఎంత అని అడిగాడు. ప్రతి పార్ట్ ఎంత అని అడిగాడు. అందులో ఇంట్రెస్ట్ ఈక్వల్ కానీ అమౌంట్ ఈక్వల్ కానీ చెప్పలేదు. కానీ ఇందులో ఇంట్రెస్ట్ ఈక్వల్ అని చెప్పాడు. ఫస్ట్ పార్ట్ ఎంతమ్మా? 6 years. 6 years ఎంత పర్సెంటేజ్? 5% for 6 years. 5% for 6 years. ఓకే. సెకండ్ పార్ట్ ఎంతమ్మా? 4% for 5 years. అండ్ థర్డ్ పార్ట్ ఎంతమ్మా? 10% for 4 years. So 13,000 ని 3 parts కి డివైడ్ చేశారు. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్. ఫస్ట్ పార్ట్ ఎంత? 5% for 6 years. సెకండ్ ఇయర్ 4% for 5 years. థర్డ్ పార్ట్ 10% for 4 years. ఇక్కడ మనకి అన్నింటిలో కూడా ఏది ఈక్వల్ అని చెప్పాడు? సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ అని చెప్పాడు. అంటే ఇక్కడ ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో, ఇక్కడ ఎంత ఇంట్రెస్ట్ వస్తుందో, ఇక్కడ కూడా అంతే ఇంట్రెస్ట్ వస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్. మీకు ఆల్రెడీ ఒకసారి చెప్పాను, ఏ కేసులోనైనా ఈక్వల్ మనకి ప్రిన్సిపల్స్ కావాలి, మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ అయితే మీకు ఏం చెప్పాను? P1 is to P2 is to P3 అంటే 3 ఉన్నాయి కదా. ఏమవుతుంది? ప్రిన్సిపల్ కాన్స్టెంట్ కాబట్టి సింపుల్ ఇంట్రెస్ట్ ఏంటి? RP అయినా 1/R1 T1 is to 1/R2 T2 is to 1/R3 T2. ఒకవేళ ఇంట్రెస్ట్ ఈక్వల్ అయితే, ఇంట్రెస్ట్ ఈక్వల్, ఒకవేళ అమౌంట్ ఈక్వల్ అయితే ఏమవుతుందమ్మా? అమౌంట్ ఈక్వల్ అయితే, అమౌంట్ ఈక్వల్ అంటాడు. అప్పుడు ప్రిన్సిపల్ రేషియో కావాలనుకోండి, T1 is to P2 equal to 1/100 plus R1 T1 is to 1/100 plus R2 T2. సో ఇది మనకి జాగ్రత్త చూస్తాం. ఈ 2 పాయింట్లు నోట్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఈక్వల్ అయితే ఏమవుతుంది? 1/R1 T1 is to 1/R2 T2 is to 1/R3 T3. అమౌంట్ అయితే 100 కలపాలి కదా. 100 plus R1 T1 is to 1/100 plus R2 T2. సో ఇప్పుడు మనకి చూద్దాం. ఇప్పుడు మనకి ఏంటవుతుంది? ఇంట్రెస్ట్ ఈక్వల్ కాబట్టి మనం ఏం చేయాలి? ఇప్పుడు మనకి ఇంట్రెస్టే కదా ఈక్వల్ అంటే ఏం వేసుకోవాలి? P1 is to P2 is to P3. P1 is to P2 is to P3. 1/R1 T1 ఫస్ట్ కండిషన్లో ఎంతమ్మా? ఫస్ట్ కండిషన్లో 5% ఇంటూ 6 years అని ఈజ్ టు. సెకండ్ కండిషన్లో 4% ఇంటూ 5 years. థర్డ్ కండిషన్లో 10% ఇంటూ 4 years. దెన్ అంటే ఇది ఎంత అవుద్ది? 1/30 ఈజ్ టు 1/20 ఈజ్ టు 1/40. దెన్ సో ఇప్పుడు ఇదేమవుద్ది? 1/3 ఈజ్ టు 1/2 ఈజ్ టు 1/4. దెన్ సో 4, 3, 2 ఎల్సిఎం ఏంటమ్మా? 4కి 2కి 3కి ఇలా చేయక్కర్లేదు, మీరు డైరెక్ట్గా చేసుకోవాలి. 1, 3, 2 4, 4, 3 12 అంటే దేంతో మల్టిపుల్ చేయాలి? 12 తోటి. 12, 12, 12 అంటే ఎంత అవుద్దమ్మా? 4 is to 6 is to 3. దెన్ అంటే మొత్తం ఎంత? మొత్తం అమౌంట్ ఎంతమ్మా? మొత్తం అమౌంట్ ఎంతమ్మా? 13,000 ఏనా? ప్రిన్సిపల్ ఎంతమ్మా? 13,000. 13,000 ఇవన్నీ పార్ట్స్ 13 పార్ట్స్ అంటే ఒక పార్ట్ 1000 కదన్నా. సో 13 పార్ట్స్ 13,000 అయితే ఒక పార్ట్ ఎంతమ్మా? 1000. అప్పుడు 4 పార్ట్స్ ఎంత? 4,000. 6 పార్ట్స్ ఎంత? 6,000.
3 పార్ట్స్ ఎంత 3000. అర్థమైందా? అర్థం. ఎప్పుడైనా మనకి రెండు డిఫరెంట్ ఇంట్రెస్ట్లు ఇస్తే ఎలిగేషన్ మెథడ్ చేస్తారు. ఇంట్రెస్ట్ ఈక్వల్ అయితే ప్రిన్సిపల్ అడిగితే ఏమవుతుంది, 1/R1 T1 1/R2 T2 1/R3 T3. ఒకవేళ అమౌంట్ ఈక్వల్ అంటే ఏం చేస్తారు, 1/100 + R1 T1 1/100 + R2 T2. సో ఇలా సింప్లిఫై చేస్తే మనకి ఎంత వచ్చింది, 4000, 6000, 3000. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ చూడండి 2-3 సార్లు వీడియో చూడండి, కంపల్సరీగా అర్థం ఉంది. A father decided to divide 1,20,000 between his two sons in such a way that both receive same amount after the age of 18 years. Current age of his sons is 12 and 14 years. The rate of interest is 5%. Find the share received by his sons. ఒక ఫాదర్ ఉన్నారు, ఫాదర్ దగ్గర ఎంత ఉందమ్మా, 1,20,000 ఉంది. ఈ 1,20,000ని ఈక్వల్గా డివైడ్ చేద్దాం అనుకున్నారు, కానీ సన్స్ తాలూకు ఏజ్ డిఫరెన్స్. సో డిఫరెన్స్ కాబట్టి వీళ్ళిద్దరికి ఈక్వల్గా వచ్చేటట్లు ఎలా చేయాలంటే, అతనికి 60,000 ఇతనికి 60,000 వేసినా వచ్చేస్తుంది. అలా కాకుండా ఏం చేశారు అతను, సో ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ ప్రకారం ఇంట్రెస్ట్ ఎక్కువ వచ్చేటట్లు చేశారు అనమాట. అందుకని ఏం చేశారు, సో 12 ఇయర్స్ ఒక సంతాలకు ఏజ్ 12 ఇయర్స్, ఇంకో సంతాలకు ఏజ్ 14 ఇయర్స్. అంటే 12 ఇయర్స్ ఉన్న ఏజ్ ఉన్న అబ్బాయికి ఎక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది, 14 ఇయర్స్ ఉన్న ఏజ్ అతనికి తక్కువ ఇంట్రెస్ట్ వస్తుంది. కాబట్టి ఏంటి, ఇతనికి ఎక్కువ అమౌంట్ ఇవ్వాలి, ఇతనికి తక్కువ అమౌంట్ ఇవ్వాలి. ఆ విధంగా డివైడ్ చేసుకున్నారు అన్నమాట. సో ఇప్పుడు మనం తీసుకుందాం, మొత్తం ఎంత, 1,20,000. ఇద్దరికి ఈక్వల్ అమౌంట్ వస్తుంది అన్నారా లేదా, ఇద్దరికి ఈక్వల్ అమౌంట్ వస్తుంది. సో మొత్తం ఎంత, 1,00,000 ఎంతమ్మా, 1,20,000. ఒక అతని ఏజ్ ఎంతమ్మా, 12 ఇయర్స్, ఇంకొక అతని ఏజ్ ఎంతమ్మా, 14 ఇయర్స్. ఎప్పుడు కాదు మెచ్యూరిటీ వస్తుంది, 18 ఇయర్స్. అంటే ఇతనికి ఎంత వస్తుంది, 6 ఇయర్స్ వరకు ఇంట్రెస్ట్ వస్తుంది, ఇతనికి 4 ఇయర్స్ వరకు ఇంట్రెస్ట్ వస్తుంది. దేనమ్మా, సో టైం మనకి ఎంత, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 5%. ఇతని దాంట్లో తక్కువ అమౌంట్ వేస్తారు, ఇతని దాంట్లో ఎక్కువ అమౌంట్ వేస్తారు. ఇప్పుడు మనకి ఏమవుతుంది, అమౌంట్ ఈక్వల్ అన్నాడు కదా, అమౌంట్ ఈక్వల్ అయినప్పుడు ఏం చెప్పాను, P1 P2 ఈక్వల్ టు P1 P2 ఈక్వల్ టు ఏమవుతుంది, 1/100 + R1 T1 1/100 + R2 T2. అంతే కదా. సో 1/100 + 100 + R1 + T1, 6 5 ఎంతమ్మా, 30. 1/5 4 ఎంత, 20. 100 + 20. అంతేనమ్మా. ఇది ఎంతమ్మా, 1/130 1/120. సో 0 0 క్యాన్సిల్ అవుతే ఏమవుతుంది, సో రేషియో ఏమవుతుంది, 12:13. 12:13 రేషియో ఎంతమ్మా, 12:13. ఇప్పుడు మొత్తం టోటల్ అమౌంట్ ఎంత, ప్రిన్సిపల్ ఈక్వల్ టు 1,20,000. అంతేనా. మొత్తం ఎన్ని పార్ట్స్ ఇది, 25 పార్ట్స్. 25 పార్ట్స్ 1,20,000. అప్పుడు ఒక పార్ట్ కనుక్కోవాలి కదమ్మా. ఒక పార్ట్ ఎంత అవుతుంది, సో 25 4 ఎంత, 100. 20 అని 25 8 4,800. ఒక పార్ట్ ఎంతమ్మా, 4,800. ఓకే, సో ఒక పార్ట్ మనకి 4,800 అయితే మనకి ఎన్ని పార్ట్స్ ఇక్కడ, 12 పార్ట్స్. 12 పార్ట్స్ ఎంత అవుద్ది, అంతే కదా. 12 8 ఎంత, 96. 12 8 96. 12 4 48 + 9 ఎంత, 57. అంటే ఫస్ట్ వాడికి ఎంత అవుతుంది, 57,600. ఓకే, 14 పార్ట్స్ తీసుకుందాం. 14 పార్ట్స్ అంటే దీనికి ఇంకొక 9,600 యాడ్ చేసేస్తే సరిపోద్ది కదా, 9,600.
సో 0 0 2 7 6 67,200 ఇదేనమ్మా. ఫోర్టీన్ పార్ట్స్ ఫస్ట్ ఎంత 57,600. సో నెక్స్ట్ ఏమవుతుంది 9,600 కదా యాడ్ చేయాలి. 12 10 17 సో మొత్తం ఎన్ని పార్ట్స్ అమ్మా 25 పార్ట్స్ కదా. ఓకే 25 పార్ట్స్ అంటే 12:13 తీసుకోవాలి కదమ్మా. 13 తీసుకుంటే ఎంత యాడ్ చేయాలి, ఎక్స్ట్రా ఒక పార్టే అంటే 4,800 తీసుకున్నాం. ఓకే 0 0 14 అంతేనా. 8 + 4 12 62,400 62,400 దానికి కలిపితే మనకు వస్తుంది. ఓకే మొత్తం ఎంతమ్మా 1,20,000. అమౌంట్ ఈక్వల్ అయినప్పుడు ఏం చేయాలి 1/100 + R1 T1 = 1/100 + R2 T. సో డిస్ట్రిబ్యూట్ చేసేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఓకే ఇంకొక మోడల్ చూద్దాం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి 26 27 28 29 చూడండి. ఏ సమ్ ఆఫ్ మనీ అమౌంట్స్ టు 2016 in 3 years and 1304 in 7 years. Find the rate and principal. మీరు ఇచ్చిన ఎంతో కొంత డబ్బులు ఉన్నాయి. ఆ డబ్బులు ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ కలిపి 3 ఇయర్స్లో ఎంత అయిందమ్మా 1016. అమౌంట్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అయినా 1016 in 3 years. ఆ తర్వాత ఏమైంది 7 ఇయర్స్లో మీరు వేసిన సేమ్ ఇచ్చిన ప్రిన్సిపల్ అనేది ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్తో కలుపుకొని 1304 అయింది. అయితే ఆడు అడిగింది ఏంటి మీరు ఎంత రేట్కి ఇచ్చారు ఎంత ప్రిన్సిపల్ ఇచ్చారు అనేది. ఎన్న క్వశ్చన్ అమ్మా అది 29. సో చూడండి మీరే ప్రిన్సిపల్ ఎన్ని ఇయర్స్ ఇంట్రెస్ట్ 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ ఎంత అయిందమ్మా 1016. దెన్ ఇదే ప్రిన్సిపల్ 5 ఇయర్స్ వరకు ఉంచారు. అప్పుడు అది అమౌంట్ ఎంత అయింది ప్రిన్సిపల్ 5 ఇంట్రెస్ట్ 5 ఇయర్స్ ఇంట్రెస్ట్ 1304 1304. మనకు కావాల్సింది ఏంటి ప్రిన్సిపల్ కావాలి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కావాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తెలియాలంటే ముందు ఇంట్రెస్ట్ ఎంతో తెలుసుకోవాలో లేదా. సో ఇంట్రెస్ట్ తెలుసుకోవాలి కాబట్టి దీంట్లోంచి ఇది నేను సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. అప్పుడు పీలు క్యాన్సిల్ అవుతాయి కదా. 2 ఇంట్రెస్ట్ ఈక్వల్ టు అంటే 2 ఇయర్స్ తాలూకు ఇంట్రెస్ట్ 1304లో 1016 తీస్తే ఎంతమ్మా. సో 16లో 4 తీస్తే ఎంత 8 288 అంతే కదమ్మా 288. అప్పుడు 1 ఇయర్కి ఇంట్రెస్ట్ ఎంత అవుద్ది 7 ఇయర్స్ కదా 7 ఇయర్స్. ఇప్పుడు 4 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఎంత అమ్మా 288. అప్పుడు ఇంట్రెస్ట్ 1 ఇయర్కి ఎంత అవుద్ది 72. ఇంట్రెస్ట్ 1 ఇయర్కి ఎంత అవుద్దమ్మా 72. ఇందులో సబ్స్టిట్యూట్ చేసేద్దాము T ప్లస్ 3i. 3i అంటే ఎంతమ్మా 3 2 6 216 ఈక్వల్ టు 1016. అప్పుడు ప్రిన్సిపల్ ఈక్వల్ టు ఏమవుతుంది 800. ప్రిన్సిపల్ ఎంతమ్మా 800. సో ప్రిన్సిపల్ వచ్చింది. ఇంట్రెస్ట్ కావాలి. ప్రిన్సిపల్ ఎంతమ్మా 800కి 1 ఇయర్కి ఎంత రేట్ ఇస్తున్నా ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది 72. మనకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 100 కదమ్మా. దీన్ని 8తో డివిజన్ చేద్దాం దీన్ని 8తో డివిజన్ చేద్దాం. అప్పుడు 100% వస్తుందా లేదా. 100% 1 ఇయర్కి 8 9 ఎంత 72. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత 9%. ప్రిన్సిపల్ ఎంత 800. మళ్ళీ చెప్తున్నాను మీరు ఎంతో కొంత అమౌంట్ ఇచ్చారు దానికి 3 ఇయర్స్ ఇంట్రెస్ట్ కలుపుకొని ఎంత అయింది 1016. అదే అమౌంట్కి అదే ప్రిన్సిపల్కి 7 ఇయర్స్కి 7 ఇయర్స్ ప్లస్ ప్రిన్సిపల్ కలిసి ఎంత వచ్చింది 1304. మనకి ప్రిన్సిపల్ అడిగాడు ఇంట్రెస్ట్ రేట్ అడిగాడు.
అంటే ప్రిన్సిపల్ అయినా తెలియాలి, ఇంట్రెస్ట్ రేట్ అయినా తెలియాలి. ఈ రెండు యాడ్ చేయడం వల్ల మనకు యూజ్ లేదు. అందుకనే ప్రిన్సిపల్ నేను క్యాన్సిల్ చేస్తే నాకు 4 ఇయర్స్ ఇంట్రెస్ట్ వచ్చింది. 1 ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత? 72. 1 ఇయర్ 72 అయితే ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే ప్రిన్సిపల్ ఎంత వచ్చింది? 800 వచ్చింది. 800కి 1 ఇయర్కి 72 వచ్చిందంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 100 కాబట్టి 100కి ఎంత వస్తుంది? 9%. ఓకే అమ్మా. నెక్స్ట్ సమ్ చూడండి. If simple interest is added to the sum after 10 years, simple interest is added to the sum after 10 years. మీరు ఎంతో కొంత డబ్బులు ఇచ్చారు, దానికి 10 ఇయర్స్కి వచ్చిన ఇంట్రెస్ట్ని యాడ్ చేశారు, ఆ ప్రిన్సిపల్కి యాడ్ చేశారు. దెన్ ఇన్ హౌ మచ్ టైమ్ ₹1000 will becomes 2000 at 5% per annum. Then in how much time 10,000 rupees will become 2000 rupees at 5% per annum. చూడండి, మీరు ఎంతో కొంత అమౌంట్ ఇచ్చారు, ఆ అమౌంట్కి 10% చొప్పున ఇంట్రెస్ట్ చొప్పున 10 ఇయర్స్కి యాడ్ చేశారు. అయితే మీరు 1000 రూపీస్కి మీరు ఇచ్చిన 1000 రూపీస్ 2000 రూపీస్ అవ్వాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలాగా? 5%. ఇలా అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది అనేది, ఇలా అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది, ఇలా అవ్వాలంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది అనేది. సో ఇప్పుడు మనం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఆడే చెప్పాడు 1000 రూపీస్కి ఫస్ట్ 10 ఇయర్స్ కదమ్మా, 10 ఇయర్స్కే కదా మనం యాడ్ చేసాం, 10 ఇయర్స్కి యాడ్ చేసాం. ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? 5%. సో 5% అంటే ఎంతమ్మా? సో 100కి 5, 1000కి 50. అలాంటివన్నీ 10 ఇయర్స్, అంతేనా? 5% అంటే ఎంతమ్మా? 1000కి 50 కాదా? ఎప్పుడైనా 10% అంటే ఎంత అవుద్ది? 100. 10లో ఆఫ్ ఎంత? 5. అప్పుడు 100లో ఆఫ్ ఎంత? 50. అలాంటివి ఎన్ని ఇయర్స్? 10 ఇయర్స్. అంటే ఎంత? 500. అంటే మనకి 10 ఇయర్స్కి ఎంత రేట్ ఆఫ్ ఎంత ఇంట్రెస్ట్ కలుస్తుంది? 500 కలుస్తుంది, అంతేనమ్మా? 500 కలుస్తుంది. అంటే ఇప్పుడు అది ఎంత అయింది? 1500. మళ్ళీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 5. టైం మనకి తెలియదు, బై 100. ఇది కదా సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు PTR బై 100. ఇంకా మనకి ఇది ఎంత అవ్వాలి? ఇది ఇక్కడికి ఇక్కడ ఎంత అయిపోయింది? 1000 ప్లస్ 500 అంటే ఎంత? 1500 అయిపోయింది. ఇంకెంత కావాలి మనకి? 2000లో 1500 పోతే ఇంకెంత? 500కే కదా ఈక్వల్ చేయాలి, 500. సో జీరోస్ జీరోస్ క్యాన్సిల్ చేద్దామా? ఓకే, 8 క్యాన్సిల్ చేసుకున్నాం, మీ ఇష్టం, అంతేనా? 5 1 జా 500. సో T ఈక్వల్ టు ఏమవుతుంది? 100/15. 100/15 అంటే ఎంత? 5 3 జా 520 జా 520 జా అంటే ఎంత? 20/3 అంటే ఎంతమ్మా? 16. 6 and 2/3 ఇయర్స్. ఇది దేనికి? 500 అవ్వడానికి. ముందు 500 అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది? 10 ఇయర్స్. ఇప్పుడు టోటల్ టైం ఎంత అవుద్ది? 10 ప్లస్ 6 and 2/3 అంటే ఎన్ని ఇయర్స్ పడుతుంది? 16 and 2/3 ఇయర్స్ పడుతుంది. అర్థమైందమ్మా? మళ్ళీ చెప్పాలి, మళ్ళీ చెప్తున్నాను చూడండి. మీరు 1000 రూపీస్ ఇచ్చారని అది చెప్పాడు. ఫస్ట్ సమ్ ఎంతో కొంత అని చెప్పాడు, కానీ 1000 రూపీస్ ఎంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అమ్మా? 5%. దెన్ ఎన్ని ఇయర్స్? 10 ఇయర్స్. ఎంతో కొంత ఇంట్రెస్ట్ వచ్చింది, దానికి దీనికి కలిపియాలి అని చెప్పాడు. అంటే ఎంత? 5% అంటే ఎంతమ్మా? 50. 10 ఇయర్స్ అంటే ఎంతమ్మా? 500. అంటే ఈ ఇంట్రెస్ట్ ఈ ప్రిన్సిపల్ కలిపి ఎంత అయింది? 1000 ప్లస్ 500 ఎంతమ్మా? 1500. అంటే 1500 అవ్వడానికి ఎన్ని ఇయర్స్ పట్టింది? 10 ఇయర్స్ పట్టింది.
కానీ అడిగి 1500 కావాలా 2000 కావాలి 2000 కావాలి 2000 కావాలంటే సో మనకి ఏంటి వెళ్తుంది 1500 ఇంటూ ఎక్స్ట్రా ఎంత ఉంది 500 కదమ్మా, కానీ అడిగింది ఎంత 2000, ఇక్కడ మనకు వచ్చింది ఎంత 1500 ఇంటూ ఆర్ అంటే ఎంతమ్మా 5. దీని టైం మనకి తెలియదు, ఈ 1500 కదమ్మా వాళ్ళు బై ఎంత 100, ఎందుకంటే ప్రిన్సిపల్కి ఇది యాడ్ చేస్తాడు కదా, ఈక్వల్ టు ఎంత ఎక్స్ట్రా అవ్వాలి 500 ఎక్స్ట్రా అవ్వాలి, 2000 అవ్వాలి, కానీ ఇక్కడ ఎంత ఉంది 1500. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం 500 3 చేయనా, అంతేనమ్మా 5 1 జా 5 20 జా, టైం కావాలంటే ఏమవుతుంది 20/3, 20/3 అంటే ఎంత అమ్మా 6 అంటే 2/3, అంతేనా. ఆల్రెడీ మనకి ఇక్కడికి ఎన్ని ఇయర్స్ పట్టింది, టోటల్ టైం ఎంత అవుద్ది, టోటల్ టైము 6 ఇయర్స్ 10 ఇయర్స్ ప్లస్ 6 అండ్ 2/3 ఇయర్స్, టోటల్ ఎంత అమ్మా 16 అండ్ 2/3 ఇయర్స్. ఓకే చూడండి, మళ్ళీ చూడండి, అర్థమవుతుంటే అడగండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ 2-3 టైమ్స్ చదవండి, డేటా వేయండి, ఏదొస్తే అది చేయండి, ట్రై చేయండి. A sum of money amounts to 9,440 in 3 years. If the rate of interest increased by 25%, then the amount becomes 9,800. In the same time, find the principal and rate. మళ్ళీ చదువుతున్నాను చూడండి. A sum of money amounts to 9,440 in 3 years. మీరు ఎంతో కొంత అమౌంట్ వేస్తే అది ఎంతో కొంత ప్రిన్సిపల్ వేస్తే అది 3 ఇయర్స్లో ఎంతో కొంత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ చొప్పున ఎంత అమౌంట్ అయింది 9,440. అంటే మీరు ప్రిన్సిపల్ వేస్తే దానికి ఇంట్రెస్ట్ కలిపి చెప్పాడు, ఎన్ని ఇయర్స్కి 3 ఇయర్స్కి 9,440 అయింది. ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్డ్ బై 25%, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మీకు 25% పెంచాడు అనమాట. అప్పుడు ఆ అమౌంట్ 9,440 అనేది ఎంత అయింది 9,800 అయింది. సేమ్ రేట్, ఎంత రేటో అదే రేట్, సేమ్ టైం ఎంత టైమో అది, కానీ రేట్ ఎంత పెంచాడు 1%, 25% ఇంక్రీజ్ చేసేది. అయితే ఇప్పుడు ఆ ప్రిన్సిపల్ ఎంత, రేట్ ఎంత, ఇది మీకు చాలాసార్లు చెప్పాను ఇలాంటి మోడల్స్. సో చూద్దాం, ఎంత అమౌంట్ వేసారండి 9,440. ఫస్ట్ అమౌంట్ ఎంత వచ్చింది 9,440. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పెంచాడు, దీని మీద ఎంత పెంచాడు 25% మనకి పెంచాడు. అప్పుడు అది ఎంత అయింది 9,800 అయినా 9,800 అంతే కదమ్మా 9,000, ఇట్ బికమ్స్ 9,800. ఇక్కడ మనం ఏం చేయక్కర్లేదు, ఇక్కడ వేరియేషనే కదా, అమౌంట్ వేరియేషనే కదా, ఎంత అమౌంట్ వేరియేషన్ 360. మనకి చెప్పాను పర్సంటేజ్లో 25% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ చేశాడంటే 25% అంటే ఎంతమ్మా 1/4, అంటే 4 పార్ట్స్కి ఒక పార్ట్ ఇంక్రీజ్ అయిందా లేదా, ఒక పార్ట్ ఇంక్రీజ్ అయిందా లేదా, అంటే ఇనీషియల్ ఇంట్రెస్ట్ ఎంత 4, ఫైనల్ ఇంట్రెస్ట్ ఎంత 5, అంటే ఇంట్రెస్ట్ రేట్లు ఎంత 4:5, 4:5 ఏనమ్మా. అంటే ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, మనకి చెప్పాడు అమౌంట్ మధ్య డిఫరెన్స్ ఎంత, అమౌంట్ మధ్య డిఫరెన్స్ ఎంత 360 అని. ఎందుకు ఈ డిఫరెన్స్ వచ్చింది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెంచడమే కదా. ఇప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ డిఫరెన్స్ ఎంత 1, సో 1% 360 అని, 1% 360. ఇప్పుడు 4 పార్ట్స్ మనం తీసుకుందాం అనుకోండి, 4 పార్ట్స్ ఎంత అవుద్ది 0, 4 6 24, 1440. అంటే ఇక్కడ వచ్చిన ఇంట్రెస్ట్ ఎంత 1440, ఎందులో 9,400కి. ఇప్పుడు ప్రిన్సిపల్ కావాలంటే ఏమవుతుంది, టోటల్ అమౌంట్ ఎంత 9,440లో ఎంత తీసేయాలి 1440 తీయాలి, అప్పుడు ఎంత అవుద్ది 8,000. అంటే మనకి ప్రిన్సిపల్ ఎంత 8,000. అర్థమైందా, అర్థం అవ్వలేదు, ప్రిన్సిపల్ ఎంతమ్మా 8,000. సో అమౌంట్ ఫస్ట్ 9,440, తర్వాత 25% ఇంక్రీజ్ అవ్వడం వల్ల 9,800 అయ్యింది. సో రేట్ ఇంక్రీజ్ అవ్వడం వల్ల అమౌంట్ ఇంక్రీజ్ అయింది. కాబట్టి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత 360. అది ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్సే కదా,
ఎందుకంటే ఇక్కడ ప్రిన్సిపల్ ఎంత ఉంటుందో ఇక్కడ కూడా ప్రిన్సిపల్ అంతే ఉంటుంది. ఈ 360 అనేది ఇంట్రెస్ట్ మధ్య డిఫరెన్సే కదా. ఇంట్రెస్ట్ ఎంత ఇంక్రీజ్ అయింది అన్నాడు 25%. 25% అంటే ఎంత మా 1/4 అంటే ఫస్ట్ 4 పార్ట్స్ అయితే సెకండ్ ఎంత 5 పార్ట్. రెండింటి మధ్య వేరియేషన్ ఎంత 1%. 1% ఎంత మా 360. 1% అంటే ఇనీషియల్ 4 పార్ట్స్ అయినా 4 పార్ట్స్ ఎంత 1440. అంటే ఇంట్రెస్ట్ మనకి ఇక్కడ ఎంత అమ్మా ఫస్ట్ది 1440. సో ప్రిన్సిపల్ ఎంత అండి 9440లో ఇంట్రెస్ట్ మనది అమౌంట్ ఎంత 9440లో ఇంట్రెస్ట్ 14430 తీస్తే మనకి ప్రిన్సిపల్ ఎంత వచ్చింది 8000 వచ్చింది. ఎంత వచ్చిందండి 8000 వచ్చింది. అంతేనా? ఇప్పుడు మనకి ఏంటి కావాలి, ఇంకా ఏంటి కావాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్టే కదా కావాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం తీసుకుందాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే మనకి 8000కి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది, 8000కి ఎంత ఇంట్రెస్ట్ వచ్చిందండి 1440. అంతే కదండి. 8000కి ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇదే కదా 1440. సో 0 క్యాన్సిల్ చేసుకుందామా. మనకి రేట్ అంటే ఎంత 100 కదా. 100 అవ్వాలంటే దీన్ని దేంతో డివైడ్ చేయాలి 8. దీన్ని కూడా 8తో డివైడ్ చేయాలి. అప్పుడు 100% ఈక్వల్ ఎంత అవుతుంది. సో 8 ఎనీ టైమ్స్ 16 చేయాలి 16%. అంతేనా? కానీ ఇక్కడ మనకి 1440 అనేది ఎన్ని ఇయర్స్కి వచ్చింది 3 ఇయర్స్కి వచ్చింది. మనం 1 ఇయర్కి తీసుకోవాలి కదా. అక్కడ చిన్న తప్పు చేస్తాం. 8000 రూపీస్కి నాకు ఎంత వస్తుంది 1440. ఎన్ని ఇయర్స్కి ఇది 3 ఇయర్స్. కానీ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే 1 ఇయర్ కొనుక్కోవాలి కదా. 1 ఇయర్కి ఎంత అవుతుంది 3 4 3 6 3 8 0. 1 ఇయర్కి ఎంత అమ్మా 48. అంటే 8000 రూపీస్కి మనకు 1 ఇయర్కి ఎంత వస్తుంది 8000 రూపీస్కి 1 ఇయర్కి ఎంత వస్తుందమ్మా 48. అప్పుడు 100 కావాలంటే ఏమవుతుంది, దీన్ని దేంతో డివైడ్ చేయాలి 8. దీన్ని 8తో డివైడ్ చేయాలి. అప్పుడు 100% ఈక్వల్ ఎంత అవుతుంది 6%. మళ్ళీ చెప్తున్నాను 9440 అనేది 9800 అయ్యింది. అంటే 25% ఇంక్రీజ్ అయ్యింది. సో ఎంత డిఫరెన్స్ 360. ఈ 360 డిఫరెన్స్ అంటే ఏంటి, ఇంట్రెస్ట్లో డిఫరెన్స్. 1% 360 అయితే 4 ఇయర్స్ అంటే 4 మనకి ఇక్కడ ఎంత 4 పార్ట్స్ కదా. ఫస్ట్ది 4 పార్ట్స్కి ఎంత 1440. 9440లో 1440 తీసేస్తే ఎంత అవుతుంది 8000. 3 ఇయర్స్కి ఇంట్రెస్ట్ ఎంత. సో ప్రిన్సిపల్ మనకి తెలిసిపోయింది 8000కి 3 ఇయర్స్కి 1440 అయితే 1 ఇయర్కి ఎంత అమ్మా 480. 1 ఇయర్కి 480 కాబట్టి ఆటోమేటిక్గా 100కి ఎంత అవుతుంది 6%. ఓకే అమ్మా. ఏ డౌట్ ఉన్నా నాకు వాయిస్ మెసేజ్ పెట్టండి. ఓకే. గుడ్ ఆఫ్టర్నూన్ చిల్డ్రన్స్. ఓకే సారీ, గుడ్ ఆఫ్టర్నూన్ స్టూడెంట్స్. సారీ, సింపుల్ ఇంట్రెస్ట్లో మనం ఇంచుమించు మ్యాక్సిమం మోడల్స్ కవర్ చేసాం. ఇంకొన్ని మోడల్స్ ఉన్నాయి, ఇన్స్టాల్మెంట్ సమ్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ కొన్ని మోడల్స్ ప్రీవియస్ ఎగ్జామ్లో ఎలా ఇచ్చాడో ఒకసారి చూద్దాం. అలాగే మీకు ఇచ్చిన క్వశ్చన్ పేపర్ని ఆన్సర్స్ కూడా పెట్టాము. అందులో ఏ క్వశ్చన్ మీకు డౌటో నాకు చెప్పలేదు. ఆ క్వశ్చన్ నాకు డౌట్ అని చెప్తే నేను దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అమ్మా. ఈరోజు క్వశ్చన్స్ ఒకసారి చూద్దాం. ఏ పర్సన్ బారోడ్ సమ్ మనీ at a rate of 6% per annum. A person borrowed a sum of 6% per annum and returned 6,800 after 1 year. Now the rate of interest is becomes 5% per annum on the rest of the amount. If the interest of the second year is 11/20 of the first year, what amount was borrowed? వాట్ అమౌంట్ వాజ్ బారోడ్. సరే, కొద్దిగా ఇదిలా ఉంది. ఒక పర్సన్ ఎంతో కొంత అప్పు తీసుకున్నాడు. ఎంత అప్పు తీసుకున్నాడో చెప్పలేదు. సో సమ్ ప్రిన్సిపల్ తీసుకున్నాడు. ఈ ప్రిన్సిపల్ ఎంత తీసుకున్నాడమ్మా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6%కి తీసుకున్నాడు. ఎంతో కొంత ప్రిన్సిపల్ 6% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు. 1 ఇయర్ తర్వాత ఏం చేశాడు, ఎంత అమౌంట్ పే చేశాడు, ఈ పే 6,800
అంటే ముందులోంచి ఎంత మనకి మైనస్ చేసాడు 6800. అప్పుడు రిమైనింగ్ సమ్ అమౌంట్ ఉంటుంది కదా, దీని మీద ఆల్రెడీ అమౌంట్లో కొంత పే చేసాడు కాబట్టి ఇంట్రెస్ట్ రేట్ తగ్గిపోద్ది కదా. సో దీని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అయింది? 5% అయింది. దీని మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అయింది? 5% అయింది. అంతేనా? ఎందుకంటే మనం తీసుకున్న అమౌంట్లో ఎంతో కొంత పే చేస్తున్నాం కాబట్టి రిమైనింగ్ దాని మీద ఇంట్రెస్ట్ రేట్ తగ్గిపోయింది. సెకండ్ ఇయర్ తాలూకా ఇంట్రెస్ట్ రేట్ అనేది, సెకండ్ ఇయర్ తాలూకా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది ఫస్ట్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఎంత అయింది? 11/20. ఎందుకంటే సెకండ్ ఇయర్ తగ్గిపోద్ది కదా, అంటే ఫస్ట్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 20 అయితే 20 పాయింట్స్ అయితే సెకండ్ ఇయర్ ఎంత 11 పాయింట్స్. అయితే అది ఇప్పుడు తీసుకున్న అమౌంట్ ఎంత అనేది మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఏ పర్సన్ బారోడ్ సమ్ మనీ, కొంత మనీని ఎంతకి బారో చేశాడు? 6%. 1 ఇయర్ తర్వాత ఆ మనీలోనే ఎంత ఇచ్చాడు? 6800. అప్పుడు ఎంతో కొంత అమౌంట్ ఉంటుంది కదా, ఆ అమౌంట్ మీద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత పడింది? 5%. అంతే కదా, మనం ఎంతో కొంత డబ్బులు ఇస్తున్నామంటే మిగతా దాని మీద ఇంట్రెస్ట్ రేట్ తగ్గిపోతుంది. ఎంత పర్సెంట్? 5%. ఇలా అయిన తర్వాత సెకండ్ ఇయర్ తాలూకా వేరియేషన్ చెప్పాడు. సెకండ్ ఇయర్ తాలూకా రేట్ అనేది ఫస్ట్ ఇయర్ రేట్లో ఎన్నో వంతు? 11/20. అయితే అటు తీసుకునే అమౌంట్ ఎంత? అటు తీసుకునే అమౌంట్ ఎంత? ట్రై చేయండి, 1 minute చెప్తాను. అర్థమైందా? క్వశ్చన్ అర్థమైందా లేదా చూడండి. ఇప్పుడు మనకి ఈ క్వశ్చన్లో మనకి ఏంటి తెలిసింది? సింపుల్ ఇంట్రెస్ట్ల గురించి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. 1 ఇయర్ తర్వాత అమౌంట్ ఇచ్చాడని చెప్పాడు, ప్రిన్సిపల్ గురించి చెప్పలేదు. కాబట్టి మనం దేన్ని బేస్ చేసుకుని వెళ్ళాలి? సింపుల్ ఇంట్రెస్ట్. మళ్ళీ 6800 ఇచ్చాడు. 6800 ఏంటి? గ్యాప్ అనమాట, అంటే ఫస్ట్ ఇయర్ తర్వాత ఇచ్చిన అమౌంట్. అంతేనా? సో కాబట్టి ఇప్పుడు మనం ఇంట్రెస్ట్ గ్యాప్ని దానికి ఈక్వల్ చేస్తే సరిపోద్ది. అంతే కదా. ఫస్ట్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అమ్మా? ఫస్ట్ మనం తీసుకుందాం ఇంట్రెస్ట్ 1, 2. అంతే కదా, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయరే కదా తీసుకున్నాడు. సో సింపుల్ ఇంట్రెస్ట్ మనం తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండింటికి కంపేరింగ్ చేసాడు. సెకండ్ ఇయర్ తాలూకా సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్లో ఎన్నో వంతు? 11/20. అంతేనా? అప్పుడు ఫస్ట్ ఇయర్ ఎక్కువ ఉంటుందా లేదా? 20 అయితే సెకండ్ ఇయర్ ఎంత అమ్మా? 11. మీకోసం బ్లాక్ ఇంక్ తెచ్చాను. 20, 11 కనిపిస్తుందా బాగా? ఓకే. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత అండి? ఫస్ట్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 6%. సెకండ్ ఇయర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5%. మనకి ప్రిన్సిపల్ కావాలి. ప్రిన్సిపల్ ఈక్వల్ టు మీకు తెలుసు ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ఈక్వల్ టు ఏంటమ్మా? TTR/100 అని. అప్పుడు ప్రిన్సిపల్ ఏమవుద్దమ్మా? సింపుల్ ఇంట్రెస్ట్ ఇంటూ 100/T/R. అంతేనా? ప్రిన్సిపల్ కావాలంటే ఏమవుతుంది? T/R. అంటే రేట్ వేరియేషన్సే కదా. ఇది 20%, 20 పార్ట్స్ ఎంతకి? 6%. అంటే ఈ రెండింటి మధ్య వేరియేషన్ ఎంత? 20/6. ఈ రెండింటి మధ్య వేరియేషన్ ఎంత? 11/3. మనకి రేషియో కావాలంటే ఏం చేయాలి? దీంతో కదా మల్టిపుల్ చేయాలి. 25 ఎంత? 100. 11 6 66. అంటే రేషియో ఎంత వచ్చింది? సింపుల్ ఇంట్రెస్ట్ రేషియో 100/66. అంతేనా? అర్థమవుతుందమ్మా? 100/66. ఫస్ట్ ఇది ఎంత పెరిగింది? 6% పెరిగిందా లేదా? అంటే ఎంత అవుద్దమ్మా? 106. ఇదెంత? 66. అంతేనా? ఈ రెండింటి మధ్య వేరియేషన్ ఎంత? 40. ఈ 40% రెండింటి మధ్య తర్వాత ఎంత అమౌంట్ చెల్లించాడు? 40% ఎంత? 6800. అప్పుడు 0 0 క్యాన్సిల్ అవుతుంది. 4 1 4 ఎన్ని టైమ్స్? 170. సో ఇప్పుడు 100% కావాలంటే ఎంత అవుతుంది? 17,000. ఇది ప్రిన్సిపల్. మళ్ళీ చెప్పాలమ్మా. ఫస్ట్ మన క్వశ్చన్లో గ్యాప్ ఇచ్చాడు, వేరియేషన్. ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి ఎంత అమౌంట్ ఇచ్చాడు? 6800. అది మనం పట్టుకోవాలి. అది దేనికి ఈక్వల్ చేయాలి? మనకి కేవలం క్వశ్చన్లో ఇంట్రెస్ట్లో మాత్రం ఇచ్చాడు, అంటే ఇంట్రెస్ట్ వేరియేషన్ తీసుకోవాలి. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ 20 పార్ట్సే కదా, సెకండ్ ఇయర్ ఇంట్రెస్ట్ ఎంత? 11 పార్ట్స్. ఎందుకంటే ఇదేమన్నాడు? 11/20 అయినా 11/20. అంటే ఫస్ట్ ఇయర్ అనేది ఎక్కువ ఉంటుంది, సెకండ్ ఇయర్ అనేది తక్కువ ఉంటుంది. ఫస్ట్ ఇయర్ ఇంట్రెస్ట్ పార్ట్ ఎంత? 6%. సెకండ్ ఇయర్ ఎంత? 5%. ఈ రెండింటి వేరియేషన్ కావాలంటే ఏం చేస్తాం? 20/6, 11/5. అప్పుడు రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? క్రాస్ మల్టిపుల్ చేస్తే అవుతుంది. 25 11 6 66. ఆల్రెడీ ఫస్ట్ ఇయర్ ఎంత పెరిగింది? 6. అంటే 106 కదమ్మా.
ఇదంతా 66, రెండింటి గ్యాప్ ఎంత అమ్మా 40. ఆ గ్యాప్ ఎంత చెప్పాడు 6800. అప్పుడు 1% ఎంత 78, 100% ఎంత 17,000. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఏదైనా డౌట్ ఉంటే అడగండి. క్వశ్చన్ చేయడానికి ట్రై చేయండి. ద సింపుల్ ఇంట్రెస్ట్ ఇన్ 12 years ఈజ్ 1500. అంటే ప్రిన్సిపల్ గురించి చెప్పలేదు. ఆ ప్రిన్సిపల్కి 12 yearsలో ఇంట్రెస్ట్ ఎంత అయిందమ్మా 1500 అయింది. వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ ఇఫ్ ద ఇనీషియల్ ప్రిన్సిపల్ అమౌంట్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 10%? మీరు తీసుకున్న ప్రిన్సిపల్ అనేది 10% ఇంక్రీజ్ చేశారు, అప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుద్ది అన్నారు. సో if the initial principal amount is increased by 10% and 25% respectively after every 4 years, మీరు తీసుకున్న ప్రిన్సిపల్ అనేది ప్రతి 4 yearsకి ఇంక్రీజ్ అవుతుంది. ఎంత 10%, 25%. ఇలా అయితే ఇప్పుడు మీకు ఏమన్నాడు సింపుల్ ఇంట్రెస్ట్ ఎంత అవుద్ది అన్నాడు. క్వశ్చన్ అర్థమైందమ్మా? మీరు ఎంత తీసుకున్నారో అమౌంట్ మనకి చెప్పలేదు. సో ప్రిన్సిపల్ అనేది క్వశ్చన్ మార్క్, ప్రిన్సిపల్ గురించి మనకు చెప్పలేదు. కానీ ఈ సందర్భంలో ఇంట్రెస్ట్ గురించి చెప్పాడు. ఇంట్రెస్ట్ ఎంత ఇస్తున్నాడు 1200 ఇస్తున్నాడు. ఇంట్రెస్ట్ ఎంత ఇస్తున్నాడు 1200. సో మనం తీసుకున్న ప్రిన్సిపల్ ఎవ్రీ ఎన్ని ఇయర్స్కి, ఎవ్రీ 4 yearsకినా, ఎవ్రీ 4 yearsకి 10%, 25%. అంటే ఫస్ట్ 10% ఇంక్రీజ్ అవుతుంది, తర్వాత 4 yearsకి 25% ఇంక్రీజ్ అవుతుంది. ఇలా ఇంక్రీజ్ అవుతూ ఉంటే ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎంత అనేది, ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రిన్సిపల్ 100 rupees తీసుకున్నాను. ఇక్కడ ఒక పాయింట్ గుర్తించుకోండి. ప్రిన్సిపల్ 100 rupees తీసుకుంటే 20%కి ఎంత అవుద్దండి? సో 20 rupees కదా అవుతుంది. దెన్ ప్రిన్సిపల్ 100 తీసుకుంటే 20%కి ఎంత అవుద్ది 20. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ మనం 10% ఇంక్రీజ్ అయ్యింది అనుకుందాం. అప్పుడు ఎంత అవుద్ది 110. మళ్ళీ దానికి ఎంత పర్సెంటేజ్ 20% ఇంక్రీజ్ అయ్యింది. అంటే ఫస్ట్ 100కి 20% అంటే 20. దెన్ సో ఇప్పుడు నేను తీసుకునేటప్పుడు 10% ఇంట్రెస్ట్ అనేది పెంచాలి, 10% పెంచాలి. మళ్ళీ నెక్స్ట్ 20% పెంచాలి. అప్పుడు అది ఎంత అవుతుంది 11 2 22. అంటే ఈ రెండింటి గ్యాప్ ఎంత 2 అంటే ఎంత పర్సెంట్ 20%. 20లో 2 అంటే ఎంత పర్సెంట్ 10% కాదు. అంటే ఇక్కడ 10% పెంచాను, వేరియేషన్ ఎంత వచ్చింది 2 rupees కాదు. సో ఆ విధంగా మనకి అంటే ప్రిన్సిపల్ ఇంక్రీజ్ అయ్యేటప్పుడు మనకి ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సో 2 rupees పెరిగిందంటే ఎంత వేరియేషన్ వచ్చింది 10%. ఇక్కడ కూడా ఎంత వేరియేషన్ వచ్చింది 10%. అంటే ప్రిన్సిపల్ పెంచేటప్పుడు ఇంట్రెస్ట్ కూడా అంతే పెరుగుతుంది. ప్రిన్సిపల్ అనేది X% ఇంక్రీజ్ అయితే ఇంట్రెస్ట్ కూడా X% ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, ఇక్కడ 10% ఇంక్రీజ్ అయితే ఇంట్రెస్ట్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అయింది 10%. అదే పాయింట్ ఇక్కడ మనం తీసుకుందాం. ఓకే, అర్థమైందమ్మా? ఇప్పుడు చూద్దాం. ప్రిన్సిపల్ మనకి తెలియదు, ఇంట్రెస్ట్ అనేది ఎన్ని 10 yearsకి మళ్ళీ ఎంతకి 4 yearsకి ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. ప్రిన్సిపల్ అనేది ప్రతి 4 yearsకి ఇంక్రీజ్ అవుతుంది. సో ఎంత ఇంక్రీజ్ అవుతుంది 10%, 25%. అంతేనా? సో 4 years, మొత్తం ఎన్ని ఇయర్స్ 12 years. 4 years, 4 years, 4 years. అంతేనమ్మా? మొత్తం టోటల్ ఎంతమ్మా 1200 కదమ్మా. 1200 3 parts అంటే ఎంత? ఇది 400, ఇది 400, ఇది 400. అంతేనా? సారీ 1500 ఇచ్చారు కదా, 1500. సో 1500 అంటే ఇది ఎంత అవుద్ది 500, 500, 500. 1200 వేసుకున్నా పర్లేదు, నష్టమే లేదు.
400 కానీ మీ క్వశ్చన్లో నేను 1500 ఇచ్చాను అందుకని. సో ఇప్పుడు 10 ఇయర్స్కి ఇది ఎంత ఇంక్రీజ్ అవుతుంది, 4 ఇయర్స్ తర్వాత ఎంత ఇంక్రీజ్ అవుతుంది, ఇది సేమే కదా, 10% ఇంక్రీజ్ అవుతుంది. 10% అంటే ఎంత అమ్మా, 50 రూపీస్. మళ్ళీ 4 ఇయర్స్ తర్వాత ఇది ఎంత ఇంక్రీజ్ అవుతుంది, 25%. 25 ఎంత, 125. అంటే మనకి ఎక్స్ట్రా ఎంత వస్తుంది, 175. ముందు ఎంత, టోటల్ ఎంత, 1500 అయినా 175 ప్లస్ ఎంత, 1500. అంటే ఇప్పుడు మనకి ఎంత వస్తుంది, 1675. ముందు ఎంత వచ్చింది, 1500. ఇప్పుడు ఎంత వస్తుంది, 167. చూడండి మళ్ళీ చెప్పనా, ఎప్పుడైతే ప్రిన్సిపల్ X% ఇంక్రీజ్ అయితే ఇంట్రెస్ట్ కూడా X% ఇంక్రీజ్ అవుతుంది. ఇందాక చూపించాను. 1500 ఎన్ని ఇయర్స్కి పెట్టాడు, 12 ఇయర్స్. అంటే ప్రతి 4 ఇయర్స్కి ఎంత, 500 అని 4 ఇయర్స్ తర్వాత ఇది ఎంత ఇంక్రీజ్ అవుతుంది, 10%. అంటే 50 అయినా మళ్ళీ 4 ఇయర్స్ తర్వాత ఇది 25 ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఎంత, 125. మనకి ప్రిన్సిపల్ ఎంత ఇంక్రీజ్ అయింది అనేది సంబంధం లేదు. అది అడిగింది ఇంట్రెస్ట్ కాబట్టి ప్రిన్సిపల్ ఎంత ఇంక్రీజ్ అయితే ఇంట్రెస్ట్ కూడా అంతే ఇంక్రీజ్ అవుతుంది. అంటే ఇది 50 ప్లస్ 125 అంటే ఎంత, 175. ముందు ఇంట్రెస్ట్ ఎంత, 1500. అంటే ఎంత వస్తుంది, 1675.